హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. లాస్ట్ వీక్లో హ్యూజ్ వాల్యూమ్స్తో బాగా జంప్ అయిన ఐటీఐ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో నా ఒపీనియన్ ఏంటనేది బోత్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా చెప్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఆల్సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గోయింగ్ టు అవర్ వీడియో, అసలు ఈ ఐటీఐ కంపెనీ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, టర్న్ కీ ప్రాజెక్ట్స్ అని సర్వీస్ ఆఫరింగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ఇలా డిఫరెంట్ ఆఫరింగ్స్ ద్వారా చాలా రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి మంచి క్లయింట్స్ కూడా ఉన్నారు అండ్ హెల్దీ ఆర్డర్ బుక్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే యాజ్ ఆఫ్ FY21 వీళ్ళ దగ్గర అరౌండ్ 12,000 crores ఆఫ్ ఆర్డర్ బుక్ ఉంది. అది కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి. ఈ కీ క్లయింట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్ కానీ, PSU కంపెనీస్ కానీ, ఆర్ ఎయిదర్ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్కి మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే 76% ఆఫ్ రెవెన్యూస్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వస్తుంటే 14% రెవెన్యూస్ PSU కంపెనీస్ అండ్ 4% సమ్ అదర్ గవర్నమెంట్ ఆపరేటర్ ఏజెన్సీస్ అండ్ 4% డిఫెన్స్ అండ్ అనదర్ 2% అదర్ నుంచి వస్తుంది. సో 4% డిఫెన్స్ అండ్ 2% అదర్స్ అంటే 6% పక్కన పెడితే ఆల్మోస్ట్ 94% ఆఫ్ రెవెన్యూస్ అనేది గవర్నమెంట్ రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ నుంచే వాళ్ళకి వస్తున్నాయి. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది అంత హెల్దీ కాదనేది నా ఒపీనియన్. సో ఎక్కువ క్యాష్ ఫ్లోస్ అయితే జనరేట్ చేయలేరు, ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్ మీద లింక్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే బాగా కనిపిస్తుంది కానీ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అయితే బెటర్గా ఉండడం అనేది నా ఒపీనియన్. మోస్ట్లీ ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రొడక్ట్ అంతా కూడా ఒకే సెక్టర్కి ఆర్ ఒకే క్లయింట్కి ఫిక్స్ అయిపోవడం అనేది ఏ కంపెనీకి మంచిది కాదు. సో రేపొద్దున ఎప్పుడన్నా అండ్ వీళ్ళ ఫండమెంటల్స్ చూస్తే మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 9,914 crores, ఒక మంచి మిడ్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఉంది. స్టాక్ PE అయితే ఇండస్ట్రీ PE కన్నా హైలీ వాల్యూడ్లో ఉంది. సో అది అంత బెటర్గా అయితే లేదు. కరెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అంత బెటర్ ప్రిఫరెన్స్ ఇవ్వను. అండ్ ROE సో ROE అయితే అంత బెటర్గా కూడా లేదు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే సేల్స్లో ఒక ఫ్లక్చువేషన్ అయితే కనిపిస్తుంది, కాన్స్టెంట్ ఇంక్రీజ్ కాదు. మీరు ఇక్కడ చూడొచ్చు 2009లో ఒక క్వార్టర్లో 161 crores సేల్స్ ఉంటే నెక్స్ట్ క్వార్టర్ 400, నెక్స్ట్ క్వార్టర్ 800, మళ్ళీ ఇమీడియట్గా రిమైనింగ్ క్వార్టర్స్లో మళ్ళీ హండ్రెడ్స్లోకి. సో ఒక అప్ అండ్ డౌన్ కర్వ్ కనిపిస్తుంది. ఇక్కడ మార్చ్ 2021లో 1,266 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తే నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ 200కి ఫాలో అయింది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లో 1,142 crores. సో రెవెన్యూస్లో అయితే ఒక స్టెబిలిటీ అయితే లేదు. సో నెట్ ప్రాఫిట్లో కూడా సేమ్ స్టెబిలిటీ అయితే మిస్ అవుతుంది, కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ లేదు. సో ఇక్కడ లాస్ట్ క్వార్టర్లో మీరు ఇక్కడ చూసినట్టయితే మంచి నెట్ ప్రాఫిట్ అండ్ మంచి EPS జంప్ అయితే చూపించింది. సో ఇలా మంచి నెట్ ప్రాఫిట్ చూపించినప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే అది అదర్ ఇన్కమ్లో ఎక్కువ వచ్చింది. సో వీళ్ళు చేస్తున్న రెవెన్యూస్ కాకుండా వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పెండింగ్ డ్యూస్ అయి ఉండొచ్చు, ఏదో ఫర్ సమ్ రీజన్స్ నుంచి వచ్చిన అదర్ ఇన్కమ్ వల్ల వీళ్ళకి బెటర్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈవెన్ లాస్ట్ ఫ్యూ టైమ్స్ ఎప్పుడైతే వీళ్ళు చాలా మంచి ప్రాఫిట్స్ రిపోర్ట్ చేశారు, సో డిసెంబర్ 2019లో 168 crores రిపోర్ట్ చేసినప్పుడు 151 crores అదర్ ఇన్కమ్ నుంచి వచ్చింది. అండ్ 200 crores రిపోర్ట్ చేసినప్పుడు ప్రాఫిట్ 65 crores అదర్ ఇన్కమ్. అండ్ 356 crores నెట్ ప్రాఫిట్ ప్రొవైడ్ చేసినప్పుడు 226 crores అదర్ ఇన్కమ్ వచ్చింది. సో వీళ్ళు మంచి ప్రాఫిట్స్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు అదర్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇది కూడా కన్సిస్టెంట్ అదర్ ఇన్కమ్ కాదు కాబట్టి ఇది కూడా అంత మంచి సైన్ కాదు. ఇయర్లీ ప్రాఫిట్స్ గురించి చూస్తే సేల్స్ లో పెద్ద రికగ్నైజబుల్ గ్రోత్ అయితే లేదు. సో ఆల్మోస్ట్ సేమ్ సేల్స్ లెవెల్లోనే ఉన్నాయి. అండ్ మార్జిన్స్ కూడా అంత హెల్దీ మార్జిన్స్ కాదు. సో అట్లీస్ట్ ఒక 10% అయినా మార్జిన్స్ వాళ్ళు జనరేట్ చేయగలుగుతుంటే బాగుంటుంది. EPS పాజిటివ్ లో ఉంది, బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే EPS కూడా ఆల్మోస్ట్ డిక్లైనింగ్ కానీ లేదంటే కొంచెం స్టాగ్నెంట్ గా కానీ ఉంది లాస్ట్ 4 years లో. సో ఓవరాల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అయితే అంత హెల్దీగా అయితే లేదు. అండ్ మెయిన్ ఎనీ గవర్నమెంట్ కంపెనీ మీరు ఎప్పుడన్నా తీసుకుంటే అది వాటికి PSU ఇంపాక్ట్ ఉన్న కంపెనీస్ ఆర్ PSUs డ్రైవ్ చేస్తున్న కంపెనీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఇదే. వీళ్ళ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చూడండి, చాలా హ్యూజ్ ఉంటాయి. అండ్ అవి హ్యూజ్ ఉండడమే కాదు, అవి ఎంత ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నారు చూడండి. 2017లో 560 crores ఉన్న వాళ్ళ షేర్స్ నెక్స్ట్ ఇయర్లో 760, తర్వాత 897, తర్వాత 925, తర్వాత 934. సో ఇప్పుడు 934 crores షేర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే వీళ్ళు
టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ పెంచుతూ వెళ్తున్నారో వీళ్ళ ప్రాఫిట్ అనేది డైల్యూట్ అయిపోతుంది. సో వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసే లోపలికి ఎంతో మిగలదు. సో ఇలా షేర్ క్యాపిటల్ పెరుగుతూ వెళ్ళడం వల్ల షేర్ అయితే మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ అయితే కోల్పోతుంది. సో రిజర్వ్స్ అయితే పెరుగుతున్నాయి, బట్ రిజర్వ్స్ కి ఈక్వల్ గానే అప్పులు కూడా ఉన్నాయి. సో ఈ రెండు నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. అండ్ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది, చాలా మంది ఇక్కడ పబ్లిక్ హోల్డింగ్ 2% చూసి టెంప్ట్ అవుతాం. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 7% గవర్నమెంట్ దగ్గర ఉంది అండ్ ప్రమోటర్ దగ్గర 90% ఉంది. సో ఎవరైనా సరే ప్రమోటర్ దగ్గర 90% ఉందంటే చాలా మంచి కంపెనీ అని అనుకుంటాం. బట్ ఆ ప్రమోటర్ ఎవరన్నా చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 90% ఉంది. సో ప్యూర్ గా 98% గవర్నమెంట్ అండర్లోనే ఉంది. సో ఇది ఒక పిఎస్యు స్టాక్ అనుకోవచ్చు, లైక్ ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ, సేల్ కానీ. ఇవి ఎలా అయితే ఫండమెంటల్స్ చాలా బాగున్నా, వాటి దగ్గర మంచి క్యాష్ ఫ్లోస్ ఉన్నా స్టాక్ పెర్ఫార్మ్ చేయకుండా ఉండిపోతాయో అలాగే ఈ స్టాక్ కూడా ఉండిపోతుంది. సో ఓవరాల్ గా ఫండమెంటల్ అనాలిసిస్ అయితే అంతగా నాకైతే నచ్చలేదు. సో టెక్నికల్ అనాలిసిస్ అట్లీస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో సమ్ టైమ్స్ టెక్నికల్ అనాలిసిస్ బాగుండి ఫండమెంటల్ అనాలిసిస్ బాగోకపోయినా సరే షార్ట్ టర్మ్ లో మంచిగా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. అయితే వీక్లీ చార్ట్ తీసుకున్నా. సో 1 క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్. లాస్ట్ వీక్ లో వీళ్ళకి ఒక డిఫెన్స్ నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది అన్న న్యూస్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే హ్యూజ్ వాల్యూమ్స్ అయితే జంప్ అయ్యాయి. స్టాక్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వీక్ లో ఆల్మోస్ట్ లో ఆఫ్ 85 నుంచి మంచిగా జంప్ అయ్యి హై 114 లెవెల్స్ కి వెళ్ళింది. బట్ క్లోజింగ్ అనేది వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ 106 కి అయింది. మీరు కరెక్ట్గా చూస్తే ఈ ఆరెంజ్ లైన్ అని 50 days మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. అండ్ ఈ క్యాండిల్ కి కూడా టాప్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో వీక్లీ క్లోజింగ్ అనేది 50 days మూవింగ్ యావరేజ్ కిందే అయ్యింది కాబట్టి స్టిల్ ఇంకా దీని ట్రెండ్ నెగిటివ్ ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే 50 days మూవింగ్ యావరేజ్ పైన ఒక సూపర్ గ్రీన్ క్యాండిల్ వేసింది కాబట్టి నెక్స్ట్ ఒక స్మాల్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు కరెంట్ వీక్ లో వచ్చిన రైజ్ అనేది వీక్లీ క్లోజ్ అయ్యే టైంకి 50 days మూవింగ్ యావరేజ్ కిందే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ నేను డ్రా చేసినట్టు రీసెంట్ హైస్ ని డ్రా చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా దాని తర్వాత హై ముందు హైని బ్రేక్ చేయలేదు. అండ్ ఈసారి కూడా సేమ్ అదే జరిగింది. సో ఫర్ నౌ వాల్యూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇది సెల్లింగ్ వాల్యూమ్సా ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. డైలీలో ఎలా ఉందో చూద్దాం. సో డైలీ చార్ట్ కి వెళ్తే క్లియర్ గా చూడండి, సెకండ్ డే ఫస్ట్ డే వాల్యూమ్స్ తో పర్ఫెక్ట్ క్యాండిల్ వచ్చింది. 200 days మూవింగ్ యావరేజ్ కి రెసిస్టెన్స్ తీసుకుంది. సెకండ్ డే దాని మీదకి కట్ చేసినా కూడా టాప్ నుంచి క్లియర్ గా సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. క్యాండిల్ పర్ఫెక్ట్ గా లేదు. అండ్ ఇవాళ క్యాండిల్ ఎలా క్లోజ్ అయిందో చూడండి. ఇవాళ క్యాండిల్ కూడా క్లియర్ గా పైకి తీసుకెళ్లి కంప్లీట్ సెల్లింగ్ చేశారు. సో నిన్న వాల్యూమ్స్ అండ్ ఇవాళ వాల్యూమ్స్ మోస్ట్లీ సెల్లింగ్ వాల్యూమ్స్. సో ఏదైతే బయింగ్ వాల్యూమ్స్ వచ్చాయో ఒక 2 days బ్యాక్ అది మొత్తం ఆల్మోస్ట్ సెల్ ఆఫ్ అయిపోయినట్టే. అసలు ఇంత క్వాంటిటీలో ట్రేడెడ్ క్వాంటిటీ ఎంత, డెలివరీ క్వాంటిటీ ఎంత? డెలివరీ క్వాంటిటీ అంటే స్టాక్ లో లాంగ్ పొజిషన్ తీసుకుని, అంటే ఇప్పుడు కొని నెక్స్ట్ కొన్నాళ్ళు అమ్మడానికి ఎవరైతే క్యారీ చేస్తున్నారో అది డెలివరీ క్వాంటిటీ. ట్రేడెడ్ క్వాంటిటీ అంటే జస్ట్ ఆ రోజు కొని ఆ రోజు అమ్మేసింది ఎంతమంది అనేది చూడొచ్చు. సో 22nd ఏదైతే ఫస్ట్ హ్యూజ్ వాల్యూమ్ మనకు కనిపించిందో ఆ రోజు మీరు ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ లో చూడొచ్చు క్లియర్ గా డెలివరీ క్వాంటిటీ వచ్చి జస్ట్ 4.7%. రిమైనింగ్ అంతా కూడా ట్రేడెడ్ క్వాంటిటీ. అండ్ నిన్న అంత హ్యూజ్ వాల్యూమ్స్ వస్తే అందులో డెలివరీ పర్సెంటేజ్ వచ్చేసి జస్ట్ 4.4%. అంటే రిమైనింగ్ అంతా కూడా ట్రేడెడ్ క్వాంటిటీ. సో ఎవరో కానీ హ్యూజ్ క్యాష్ ఉన్న వాళ్ళు జస్ట్ న్యూస్ బేస్ చేసుకుని దీంట్లో ట్రేడింగ్ చేశారంతే, అంతేగాని ఎవరు లాంగ్ అయితే ఎంట్రీ అవ్వలేదు. జస్ట్ ఈ వీక్ క్యాండిల్ ఒకటి చూసి మీరు టెంప్ట్ అవ్వద్దు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూడాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డైలీలో 50 days మూవింగ్ యావరేజ్ అయిన ఆరెంజ్ లైన్ అనేది 200 days మూవింగ్ యావరేజ్ అయిన బ్లాక్ లైన్ కిందే ఉంది. సో మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ ని ఎంటర్ అవ్వాలనుకుంటున్నప్పుడు, ఇలాంటి వాల్యూమ్స్ వచ్చినప్పుడు ఆర్ పర్ఫెక్ట్ జంప్ వచ్చినప్పుడు వీక్ క్లోజింగ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ వీక్ క్లోజింగ్ ఎక్కడైందో చూడండి. సో వీక్లీ క్లోజింగ్ బాగుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 days మూవింగ్ యావరేజ్ పైన ఒక పర్ఫెక్ట్ గ్రీన్ క్యాండిల్ అలా క్లోజ్ అయితే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ స్టిల్ నేను ఇంకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఐటీఐలో అనుకుంటే అట్లీస్ట్ ఇంకొక 1 week వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ హై ఏదైతే ఉందో అంటే 114, సో 114 అబోవ్ కానీ క్లోజ్ అయింది అనుకోండి నెక్స్ట్ వీక్ క్యాండిల్, అప్పుడు ఎంటర్ అవ్వండి. సో దట్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ ర్యాలీ ఇక్కడ వరకు అన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఈ పాయింట్ లో ఎంటర్ అయితే 50 days మూవింగ్ యావరేజ్ కిందే ఉంది కాబట్టి మళ్ళీ 80 levels పడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో నా ఒపీనియన్ లో అయితే నేనైతే ఇలాగా గవర్నమెంట్ హ్యాండ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ ని నా పోర్ట్ఫోలియోలో అయితే లాంగ్ టర్మ్ కి అయితే నేను అసలు యాడ్ చేయను, ఎందుకంటే దాంట్లో మూవ్మెంట్ ఉండదు. సో నేనైతే either షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఈ స్టాక్ ని అయితే అవాయిడ్ చేస్తాను. ఇది నా ఒపీనియన్. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేయండి. సో దాన్ని బట్టి మీ టెక్నికల్ లెవెల్స్ అండ్ మీ ఫండమెంటల్స్ ఏం చెప్తున్నాయి అన్న దాన్ని బట్టి
యాక్షన్ తీసుకోండి, అంతేగాని నేను చెప్పేదాన్ని బట్టి మీరు బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే భావించద్దు. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.